హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావణీస్ డైరీ ఛానల్. ఈరోజు నేను డిబిఎంఎస్లోని నెక్స్ట్ టాపిక్ డిపెండెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో డిపెండెన్సీలో వచ్చేసి మనకు టూ మెయిన్ టాపిక్స్ తెలుసుకోవాలి. ఒకటి ఫంక్షనల్ డిపెండెన్సీ, ఇంకొకటి నార్మలైజేషన్. యాక్చువల్గా డిపెండెన్సీలో ఎక్కువ ఇంపార్టెన్స్ నార్మలైజేషన్కి ఉంటుంది, అందరికీ తెలిసిందే. కానీ నార్మలైజేషన్ని సాల్వ్ చేయాలన్నా, అది అర్థం కావాలన్నా మనకు ముందు ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటో అర్థం అవ్వాల్సి ఉంటుంది. టు సాల్వ్ ఆర్ నార్మలైజ్ ఎనీ టేబుల్ వి నీడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ యాజ్ అ టూల్. సో ఇక్కడ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఒక టూల్. ఏవైనా టూ టేబుల్స్ ఇచ్చినప్పుడు అందులో నార్మలైజేషన్ చేయాలనుకుంటే ఆ టేబుల్ని మనకు ఫంక్షనల్ డిపెండెన్సీ అనే ఒక టూల్ కావాలి. సో ఫస్ట్ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది క్లియర్ అయితే నార్మలైజేషన్ అర్థం అవ్వడం చాలా ఈజీ అవుతుంది. అసలు ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటి? డెఫినేషన్గా చూస్తే ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టూ యాట్రిబ్యూట్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని తెలియజేసేదే ఫంక్షనల్ డిపెండెన్సీ. ఇట్ మే బీ టూ యాట్రిబ్యూట్స్ మే బీ అ ప్రైమరీ కీ అండ్ అ నాన్ ప్రైమరీ కీ. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని లేకపోతే ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్పుకోవాలి అంటే, ఇది ఒక మ్యాథ్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ ఫంక్షనల్ డిపెండెన్సీని ఎక్స్ప్రెస్ చేయాలి ఒక ఈక్వేషన్లో అంటే ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో హియర్ బీటా ఈజ్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఆల్ఫా. ఒకవేళ నేను బీటా వాల్యూని సెర్చ్ చేయాలి అనుకున్నాను, నాకు ఒక సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఇచ్చారు, అది నా దగ్గర ఒక టేబుల్ ఉంది, అందులో నాకు బీటా వాల్యూ కావాలి. నేను దేన్ని యూజ్ చేసుకొని నాకు బీటా వాల్యూ సెర్చ్ చేస్తున్నాను అంటే ఆల్ఫా వాల్యూని యూజ్ చేసుకొని నేను సెర్చ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆర్ అనేది ఒక రిలేషనల్ టేబుల్. ఇందులో నాకు టూ సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఆల్ఫా అండ్ బీటా. సో నేను సి అనే వాల్యూని, నాకు 3 అనే వాల్యూ కావాలి. సో నేను 3 అనే వాల్యూని సెర్చ్ చేయలేను డైరెక్ట్గా. నేను ఏం చేస్తున్నాను, సి అనే వాల్యూని, ఆల్ఫా వాల్యూని నేను ఇస్తే కమాండ్గా నాకు బీటా వాల్యూ 3 అనేది నాకు అవుట్పుట్గా వస్తుందన్నమాట. సో బీటా వాల్యూని సెర్చ్ చేయాలనుకుంటే నేను బేస్డ్ ఆన్ ఆల్ఫా వాల్యూ నేను సెర్చ్ చేయగలుగుతున్నాను. సో బీటా ఈజ్ ఫంక్షనల్లీ డిపెండింగ్ ఆన్ ఆల్ఫా. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫంక్షన్ని చూసే ఉంటాం, మన లోయర్ క్లాసెస్లో చదివే ఉంటాం. వై ఈజ్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఎక్స్ వాల్యూని బేస్ చేసుకొని మనం వై వాల్యూని కంప్యూట్ చేస్తున్నాం. కానీ డిబిఎంఎస్లో ఉన్న ఫంక్షనల్ డిపెండెన్సీ, ఇక్కడ ఉన్న మ్యాథమెటికల్ ఫంక్షనల్ డిపెండెన్సీ రెండు వేరు. ఎందుకు అంటే ఇక్కడ మనం వై వాల్యూని కంప్యూట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఒకవేళ ఎక్స్ వాల్యూ 1 అయిందనుకోండి, నాకు వై వాల్యూ మేబీ 2 ఆర్ ఏ ఆర్ సంథింగ్ ఏదైనా ఒక వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వై ఈజ్ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ ఎక్స్ అని ఈ ఫామ్లో మనం మ్యాథమెటిక్గా కంప్యూట్ చేస్తాం. అదే డిబిఎంఎస్లో అయితే మనం జస్ట్ సెర్చ్ చేస్తాం. బి వాల్యూని కనుక్కోవడానికి ఆల్ఫాని యూజ్ చేస్తున్నాం, కానీ బి వాల్యూని మనం ఇక్కడ కంప్యూట్ చేయడం లేదు. ఇట్ ఈస్ నాట్ అన్ మ్యాథమెటికల్ ఫంక్షన్. హియర్ వీ నాట్ కంప్యూటింగ్ బట్ వీ జస్ట్ సర్చింగ్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ఆల్ఫా వాల్యూ. సో ఇక్కడ మనం బీటా వాల్యూని సెర్చ్ చేస్తున్నాం కానీ కంప్యూట్ చేయడం లేదు. ఈ డిఫరెన్స్ మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ జస్ట్ సర్చింగ్. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంతవరకు మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింగిల్ వాల్యూ ఇస్తూ వెళ్ళినాం. ఒకవేళ నాకు 2 రోస్లో సేమ్ ఆల్ఫా వాల్యూ ఉంది, దెన్ నాకు ఇక్కడ ఒకసారి ఏ వాల్యూ ఆల్ఫా వాల్యూకి బీటా వాల్యూ 1 ఉంది, ఇంకొకసారి ఏ వాల్యూకి 2 ఉంది. సో ఈజ్ ఇట్ అ ఫంక్షనల్లీ డిపెండెన్స్? నో. ఇది మనం ఫంక్షనల్ డిపెండెంట్ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆల్ఫా వాల్యూ ఏ ఈక్వల్స్ టు బీటా వాల్యూ 1 అయిందో, నెక్స్ట్ రోలో ఆర్ ఎనీ టైం ఎప్పుడైతే సెర్చ్ చేసినా ఏ వాల్యూ మనకు 1 అనే ఉండాలి, అప్పుడైతే అది ఫంక్షనల్ డిపెండెంట్ అని చెప్పొచ్చు. ఒక కేసు చూసినాము, ఎప్పుడైతే ఆల్ఫా వాల్యూ సేమ్ ఉంటుందో బీటా వాల్యూ సేమ్ ఉండాలి అని. ఓకే, ఇంకొక కేసు చూస్తే ఇక్కడ నాకు ఆల్ఫా వాల్యూ ఏ ఉంది అండ్ నెక్స్ట్ బీటా వాల్యూ వచ్చేసి 1 ఉంది. నెక్స్ట్ రోలో ఆల్ఫా వాల్యూ బి ఉంది, బీటా వాల్యూ 1 ఉంది. ఇలా ఉండొచ్చా అంటే ఎస్, ఉండొచ్చు.
ఈ కేస్ మనకు కరెక్ట్ అవుతుంది, కానీ ఈ కేస్ మనకు ఆల్ఫా వాల్యూ ఏవైతే ఆల్ఫా వాల్యూ ఉంటుందో ఏ అని సేమ్ ఆల్ఫా వాల్యూస్కి సేమ్ బీటా వాల్యూస్ ఉండాలి. బట్ డిఫరెంట్ బీటా వాల్యూస్ ఉంటే అది ఫంక్షనల్ డిపెండెంట్ కాదు. ఒకవేళ డిఫరెంట్ ఆల్ఫా వాల్యూస్కి సేమ్ బీటా వాల్యూస్ ఉంటే అది కూడా కరెక్ట్ అవుతుంది. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకపోతే మనం ఈజీగా నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఆల్ఫా వాల్యూ సేమ్ ఉన్నప్పుడు బీటా వాల్యూ కూడా సేమ్ ఉండాలి. ఆల్ఫా వాల్యూ డిఫరెంట్ ఉండి బీటా వాల్యూ సేమ్ ఉంటే అది కూడా కరెక్ట్ ఫంక్షనల్ డిపెండెంట్ అవుతుంది. కానీ ఆల్ఫా వాల్యూ సేమ్ ఉండి బీటా వాల్యూ డిఫరెంట్ ఉంటే అది ఫంక్షనల్లీ డిపెండెంట్ కాదు. సో ఐ థింక్ ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో దీన్నే కండిషనల్ వైజ్గా, అంటే పైన చెప్పిన దాన్ని నేను కండిషనల్గా రాస్తే ఇక్కడ నేను ఫస్ట్ రోకి T1 అని, సెకండ్ రోకి T2 అని ఇచ్చాను. సో ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ T1 ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు T2 ఆఫ్ ఆల్ఫా, సో ఇఫ్ T1 ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు T2 ఆఫ్ ఆల్ఫా, ఇక్కడ T1 ఆఫ్ ఆల్ఫా ఏంటి ఏ, T2 ఆఫ్ ఆల్ఫా ఏంటి ఏ, అదే ఇక్కడ కండిషనల్గా రాసిన T1 ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు T2 ఆఫ్ ఆల్ఫా, ఇవి రెండు సేమ్ అయినప్పుడు దెన్ T1 ఆఫ్ బీటా ఈక్వల్స్ టు T2 ఆఫ్ బీటా. T1 ఆఫ్ బీటా వాల్యూ మస్ట్ బీ ఈక్వల్స్ టు T2 ఆఫ్ బీటా వాల్యూ. సో ఇక్కడ నాకు T1 ఆఫ్ బీటా వాల్యూ 1 ఉంది, T2 ఆఫ్ బీటా వాల్యూ 2 ఉంది. సో దీన్ని నేను రాంగ్ అని చెప్పొచ్చు, ఫంక్షనల్ డిపెండెంట్ కాదు. సో ఇక్కడ కండిషన్ ఏముంది, T1 ఆఫ్ బీటా ఈక్వల్స్ టు T2 ఆఫ్ బీటా. నేను ఇక్కడ ఒకవేళ 1 రాశాను అనుకోండి, ఇక్కడ 2 బదులు నేను 1 అనేది 2 బదులు నేను 1 రాశాను అనుకోండి, అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. T1 ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఏ అండ్ T2 ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఏ. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ T1 ఆఫ్ బీటా ఈజ్ 1, T2 ఆఫ్ బీటా ఈజ్ 1. ఇట్ సాటిస్ఫై ద కండిషన్. సో ఈ రెండు అనేవి ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్. ఐ థింక్ ఇంతవరకు చెప్పిన కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూస్తే, ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది మనం క్లాసిఫై చేస్తే 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ, ఇంకొకటి నాన్ ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఇంకొకటి మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని మనం డిటర్మినెంట్ అంటాము ఫంక్షనల్ డిపెండెన్సీలో, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని డిపెండెంట్ అంటాం. ఇంతకుముందు చూసాం కదా, బి ఈజ్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఏ, ఇది డిపెండ్ అవుతుంది దేని మీద, ఏ మీద. సో ఇది డిటర్మినెంట్, ఇది డిపెండెంట్. టైప్స్ వచ్చేసి 2 టైప్స్, ఒకటి ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ, రెండోది నాన్ ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏందో చూద్దాము. ఏ ఈజ్ ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఇఫ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ నేను 2 సబ్సెట్స్ని తీసుకుంటున్నాను, 2 యాట్రిబ్యూట్స్ని, ఏ అండ్ బి యాట్రిబ్యూట్ని. దీని నుంచి నేను సెర్చ్ చేయాల్సింది ఏంటి అంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏబి. ఇది మీకు అంత క్లియర్గా లేకపోతే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి మనకు, వెంటనే మనం మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్కి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గర 100 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో నుంచి నేను నా డీటెయిల్స్ని ఇస్తాను, మై నేమ్ ఈజ్ ఎక్స్ అండ్ మై క్లాస్ ఈజ్ వై. సో ఇలా నా రోల్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తే నాకు ఆయన నా డీటెయిల్స్తో ఒక ఎక్సెల్ షీట్ని ప్రొవైడ్ చేస్తాడు. అంటే 100 నెంబర్ ఆఫ్లో నుంచి ఇక్కడ 100 అనేది ఏబి అయితే, ఇందులో నుంచి నాకు ఇచ్చేది, ఇందులో నేను కూడా ఉన్నాను, 100 మెంబర్స్లో నేను కూడా ఉన్నాను, కానీ నాకు ఒకటి సపరేట్ షీట్ ఇస్తున్నాడు, అదే ఏ. అంటే ఏ అనేది ఇప్పుడు 100 మెంబర్స్లో ఉన్నట్టే కదా, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏబి. ఒకవేళ ఈ 100 మెంబర్స్లో నుంచే నాకు సేమ్ షీట్, తన దగ్గర ఉన్న నాకు కావాల్సిన డీటెయిల్స్ తన దగ్గర ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ అయ్యి వచ్చే షీట్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అని అనవచ్చు. సో కొంచెం కన్ఫ్యూజ్డ్గానే ఉంటుంది ఈ టాపిక్. ఇంకొకటి నాన్ ట్రివియల్ గురించి కూడా తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. ఏ ఈజ్ నాన్ ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఇఫ్ బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ
నేను ఈ 100 మెంబర్స్ డీటెయిల్స్లో నుంచి నాకు ఒక షీట్ ఇచ్చినప్పుడు ఇందులో నుంచే వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ 100 మెంబర్స్ కాబట్టి ట్రివియల్ అన్నాను. ఒకవేళ ఈ 100 మెంబర్స్ షీట్తో పాటు నాకు ఏదైనా ఎక్స్ట్రా ఇంకొక షీట్ యాడ్ అయ్యి వచ్చింది అనుకోండి, అంటే ఏదైతే ఉందో దానికి డీటెయిల్కి ఎక్స్ట్రాగా ఇంకొక డీటెయిల్స్ ఏవైనా యాడ్ అయితే దాన్ని నాన్ ట్రివియల్ అనొచ్చు. అంటే నాట్ విత్ ఇన్ ఏ. ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ట్రివియల్ నాన్ ట్రివియల్ కూడా ఎప్పుడైతే సబ్సెట్ రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సబ్సెట్ ఆఫ్, ఇది ఆల్ఫా బీటా అయితే ఇప్పుడు బీటా ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆల్ఫా అయిందనుకోండి అది ట్రివియల్. ఒకవేళ బీటా ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఆల్ఫా అయిందనుకోండి అది నాన్ ట్రివియల్. ఐ హోప్ డిపెండెన్సీ టాపిక్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను నార్మలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.